అనగనగా ఒక చిన్న ఊరిలో పేదరాసి పెద్దమ్మ అనే మంచివాళ్ల పెద్దమ్మ ఉండేది. ఆమెకు ధనం ఎక్కువగా లేకపోయినా హృదయం మాత్రం బంగారంలా ఉండేది. పెద్దమ్మ చిన్న తోటలో కూరగాయలు పెంచి జీవనం సాగించేది. టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, గుమ్మడికాయలు అన్నీ ఆమె చేతిలో పెరిగి పచ్చగా మెరిసేవి. ఒకరోజు కూరగాయలన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. టమాటా అంది, పెద్దమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుందో చూడండి. బెండకాయ అంది, మనల్ని అమ్మి వచ్చిన డబ్బుతో ఆకలిగొన్నవాళ్లకు భోజనం పెడుతుంది. గుమ్మడికాయ గర్వంగా అంది, మన అదృష్టం పెద్దమ్మ చేతిలో పడటం. ఆ రోజు ఊరిలో ఓ పేద బాలుడు ఆకలితో పెద్దమ్మ ఇంటి ముందు నిలబడ్డాడు. పెద్దమ్మ వెంటనే తోటలోని కూరగాయలతో రుచికరమైన కూర వండి అతనికి భోజనం పెట్టింది. కూరగాయలు సంతోషంగా మెరిసిపోయాయి. ఆమె ప్రేమ, దయ చూసి ఊరివాళ్లు పెద్దమ్మను మరింత గౌరవించారు. అప్పటినుంచి పెద్దమ్మ తోట కూరగాయలు దయతోటగా పేరు పొందాయి. నీతి: సంపద కంటే దయ గొప్పది.